ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రంతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ మాత సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇది ఎరుగని ప్రజలు నీ నీ సత్యం తెలుసుకొని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి కంటే మేము గొప్పవారు కాదు, కేవలం నీ ఉచితమైన కృప చేత నేను ఎరిగిట మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయినా నువ్వు వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడ, నీ సన్నిధి వచ్చి నీ స్వరం వినిపించావు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 79వ అధ్యాయం. దేవా, అన్యజనులు నీ స్వాస్యంలోనికి జొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నా సేవకులు కళేబరములను ఆకాశ పక్షులను ఎరగాను. నీ భక్తుల శవములను భూజంతువులను ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారిని రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టే వారెవరు లేరు. మీ పొరుగు వారికి మేము హాస్యమైతిమి. మా చుట్టూ ఉన్నవారు మమ్మను అపహసించి ఎగతాళి చేసేదారు. యెహోవా ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వెళ్ళే ఎల్లప్పుడూ మండునా? నేను ఎరగని గల అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయాలని రాజుల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతి మృంగివేసి ఉన్నారు. వారు నివాసము పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వదోషములు జ్ఞాపకం చేసుకొని నీవును మా మీద కోపం ఉండకు. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవగు దేవ, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయుము. నీ నామం బట్టి మా పాపములో పరిహరించి మమ్మల్ని రక్షించుము. వారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు కలుపుకునేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తము మనను గూర్చిన ప్రతి దండన జరిగించినట్లు అన్యజనులకు తెలియబడని. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారు నిన్ను నిందించి నిందకు ప్రతిగా వారు వెదలో నుండి ఎడంతలు నిందలు చెల్లింపచేయుము. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. మరి ఇక్కడ దావీదు మహారాజు తన జీవితంలో చేసుకొస్తున్న మరి విషయాలు మరి ఎన్నో విధాల అనుభవించుకుంటూ వచ్చి ఉన్నాడు. మరి దేవ, మరి అన్యజనులు 6వ వచనము, నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామం బట్టి ప్రార్థన చేయని రాజ్యం మీదను నీ ఉగ్రతను కుమ్మరించము. దేవుని ఉగ్రత ఎవరిపై వస్తున్నది? ఇక్కడ చూపబడిన రీతిగా దేవుని ఎరగని ప్రజలు. ఇప్పుడు రాజ్యసువార్త ప్రకటిస్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలకు మీద ఉగ్రత కుమ్మరించము అని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరంతేకాదు, మరి 10లో చూస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తం గురించి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలో ఉన్న వారి నెట్టిర్పు నీ సన్నిధి రానిమ్ము. నీ
బహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారు నిన్ను నిందించి నిందకు ప్రతిగా మరి ఎదలోని ఏడంతలు నిందలు కలుగజేయము. అప్పుడు నీ ప్రజలు నీ మందల గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరంలోని వరకు నీ కీర్తిని ప్రచురించదము. మరి ఇక్కడ దావీదు మహారాజు మరి నీ సేవకులైన మేము ఎన్ని విధాల మరి సేవ చేసుకుంటూ వస్తున్నాము. అన్ని జనులు ఎరగట్లేదు, తెలుసుకున్నట్లేదు. మరి నిజమే, ఈనాడు సేవ సువార్త ప్రకటించుకోబడుతుంటే మరి ఎంతోమంది కొడుతున్నారు, చంపుతున్నారు, మరి రక్తాలు మరి కళ్ళ చూస్తున్నారు. మరి ఇంత భయంకరమైన దుస్థితి భూలోకంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. దేవా, నువ్వు వారిని చూడట్లేవా మరి అని దావీదు మహారాజు అనుకుంటూ వస్తున్నారు. మరి దైవ గ్రంథంలో చెప్పబడిన రీతిగా భూలోకంలో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోకంలో ఏది జరగలేనిది ఏమీ లేదు, అన్నీ జరుగుతూ వస్తున్నాయి. దుర్దినాలలో ఉన్నాము. మరి విశ్వాసులు మరి అవిశ్వాసులుగా జీవించే దుర్దినాలలో కూడా ఉన్నాయి. అందుకోసమే మనము ఎందుకంటే ఒకరికొకరు పురుకొల్పిన వారే, మరి ప్రేమ కలిగిన వారే, ఐక్యత కలిగిన వారే, మరి ఇతరుల గురించి ప్రార్థన చేసుకున్న వారే మనం ఉండి జీవించాలి. మనలోనే మన ఇంటిలోనే అవిశ్వాసులుగా ఉండాల్సిన స్థితి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో విసికి వేసారిన స్థితి వస్తూ ఉంటుంది. కానీ మనం ప్రార్థనలో కనిపెట్టి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ఎంత ఘోర పాపమైనా ఆయన విని ఆలకించేవాడుగా ఉంటాడు. అయ్యో, నేను ఇంత పాపం చేశానే, నా ప్రార్థన వింటాడా అంటే ఫస్ట్, ప్రభా, నేను చేసిన పాపాలన్నీ నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పావనపరచు నాయన. ఒక్క చిన్న మాట ఆయన కాడ ఒప్పుకుంటా ఆ క్షణం ఉందే దేవుడు మరి ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. నువ్వు ఎంత గత జీవితంలో ఎన్ని ఘోర పాపములు చేసినా ఆ క్షణం ఉందే ఆయన శిలువ కార్యం నువ్వు చూడగలుగుతావు. మరి ఈ ఆయన స్థితిలోనికి నువ్వు మార్చబడతావు. దేవుడు ఇంకెప్పుడు మనుషులైతే పాత జీవితాలు పలానా టైంలో వీడు ఇట్లా చేసిండురా, అది నాకు గుర్తుకుందిరా అని మనుషులు గుర్తుపెట్టుకుంటారు. కానీ మన పాపంలోట దేవుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోడట. ఆ క్షణం నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపంలో ఆయన సన్నిధానంలో, ఆ క్షణమంది ఆ పాపంలో క్షమించి ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి పావనపరుస్తాడట. ఆయన బిడ్డగా చేస్తాడట. ఆయనకున్న గుణలక్షణాలు మనకు ధరింపచేస్తాడట. ఆయన మనకి గత జీవితంలో అంతా చెడ్డ పేరు ఉండొచ్చు, కానీ ఆయనకున్న మంచి పేరు మనకు ధరింపచేస్తాడట. అంత గొప్ప భాగ్యం ఇంకా ఏ వ్యక్తి కాడైనా, ఏ దేవతల కాడకైనా, ఏ దేవుళ్ళ కాడైనా ఉన్నదా? లేదు. బైబిల్లో చెప్పబడిన రీతిగా విగ్రహాలు పూజించేవారు వారి వంటి వారే అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఏ దేవుని పూజిస్తే ఆ దేవుని వంటిలాగానే వారు ఉంటారట, కానీ ఇంకా వేరే విధంగా ఉండరట. వారి వంటి వారే అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. కానీ యేసు ప్రభు కలిగి ఉన్నప్పుడు ఆయనకున్న గుణలక్షణాలు మనకు వస్తాయి. ఆయనకున్న గుణలక్షణాలు అంటే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఆయన ప్రేమ స్వరూపి. ఈ లోకంలో ఎవరైనా ప్రేమ స్వరూపి కలిగి ఉన్నవారు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రేమ స్వరూపి, ప్రేమకు నిదర్శనమైన వ్యక్తి. అలాంటి గొప్ప తండ్రిని కలిగి ఉన్నామంటే మనకు గొప్ప భాగ్యం. మరి దేవుడు అలాంటి ఆదిత దేవుని బిడ్డలకి ఇచ్చాడు. ఈనాడు మరి నువ్వు కూడా దేవుని ఎరగాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. ఓ విశ్వాసి అయినా, దేవుని ఎరగని జనుడు అయినా మరి ఈ క్షణమంది ఆయనని విశ్వసించు, నమ్మికించు. ఒకసారి ఆలోచించు. దేవునికి నీ హృదయం ఆయనకి ఆలోచించే సమయం నీకు లేకపోయినదా? ఉన్నది కదా. ఒక్క క్షణం ఆలోచించడం ఏదో పెద్ద తప్ప కాదు కదా. వివేచించి ఆలోచిస్తే దేవుడు నీకు సన్నిధానంలో ఉంటాడు. దేవుడి మాటలు
దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా నీ వాక్యం మాకు వినిపించావు నైనా. మరి వినగల చెవి, గ్రహించగల మనసు మాకిచ్చినందుకు వందనాలు ప్రభా. ఇది జరిగిన ప్రజలు చీకట్లో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికంటే మేము గొప్పవారమని కాదు, కేవలం ఏమోచితమైన కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. సజీవులే కదా ఏ దినము నేను స్తుతిస్తారని తెలియపరిచినందుకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి నా కుటుంబంలో నువ్వు చూపుతున్న ప్రేమ కనికిరాన్ని బట్టి వందనాలు. నిందల్లో, అవమానంలో, ప్రతి విషయంలో నువ్వు మాకు చాలిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో. కృంగి ఉన్న వేళలో పైకి లేవనెత్తే దేవుడు ప్రభా. నా తండ్రి, నా తల్లిదండ్రులు మా విషయమే కృంగి వేసారి నువ్వు ఉండొచ్చు ప్రభా. మా కోసం పరులకు తండ్రి ఉన్నావని, మరి చింతించేవాడు ఉన్నాడని వారు గ్రహించే మనసును దయచేసి. ముఖ్యంగా మా విషయమే బాధపడుతున్నాడు నాయన. దేవా చింతలన్నీ తీసివేయండి. తన సెలవు కార్యము దర్శించండి. నీ మేలని స్వరూపానికి వినిపించండి. జ్ఞాపకం చేసుకొని పాద సన్నిధిలో అయితే పెట్టి ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు. మా కుటుంబంలో ప్రభా ప్రతి అక్కరని మహిమర్షంలో తీర్చండి నాన్న. మరి దేవా బండి మరి నీ చిత్తంలో ప్రియుడికి కొత్త బండిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. రేపు వెళ్ళి అది నాయన తీసుకున్నట్టుకు ప్రియుడిని దీవించండి ప్రభానికి వందనాలు. ఇది మొదలుకొని తన జీవితం ఆయుష్యంతములకు అది నీ మహిమార్థంగా వాడుకునే కృపను కూడా దయచేసి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి అదే ఎలాంటిది నష్టం కాకుండా ప్రభా మంచిది, క్వాలిటీ మంచిది, బిడ్డకు మంచి బండిని నీ చిత్తానుసారంగా బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తన జీవితంలో నీ సంతోషాన్ని నింపు నాయన. దేవానికి వందనాలు. అమ్మని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డకి షుగరు, థైరాయిడ్, బీపీలు ఎన్నో ఉన్నాయి. వారి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినను వారి ఆయుష్ను పొడిగించుకుంటూ వచ్చావు దేవా. అది నీ ఉచితమైన కృపను బట్టి స్థుతిస్తున్నాను నైనా. నీకు వందనాలు దేవా. వారికి ప్రేమించిన కుమార్తెలుగా, కుమారుడిగా మమ్మల్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. నా భవిష్యత్తు విషయంలో దేవా గృహఫోన్కి మరలా నేను సిద్ధపడుతుండగా నీ కృప సహాయం కోరుకుంటున్నాను. నా సమయం కూడా నేను చదువుకుంటూ నన్ను బలపరచండి. నీ పరులకు జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయండి. ఇంకా నాకు ఇంకేమైనా మెటీరియల్ లేకుంటే నేను పొందిటకు నాకు సహాయపడండి. ఆయన అది ఏ విధంగా అయినా నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మంచిగా ప్రిపేర్ అయ్యేటకు నన్ను దీవించండి ప్రభా. నన్ను నిలబెట్టుమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను దేవా. నిలబెట్టువాడును తప్ప ఈ లోకంలో ఎవరు నాయన. దీవించి ఆశ్రయించమని కోరుకుంటున్నాను దేవ. భవిష్యత్తు విషయంలో, మ్యారేజ్ విషయంలో నీ చిత్తమే నా ఇలా జరిగించండి ప్రభా. ఎంతో నీ చిత్తంలో ఉంటే తనని ఇక్కడికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమే నా ఇలా ధరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నా యేసయ్య. నిరంజన్ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రియుడిని శోధ నుండి, కీడపాయ నుండి కాపాడండి. ప్రియుడిని దీవించండి. ఇలా ఎక్కడ పాప ఊబిలో ఎక్కడ చిక్కకుండా ప్రియుడిని కాపుదల భద్రత అంధకార శక్తులే నజరేని సునామంలో వందిస్తున్నాను ప్రభా. కావ్యమో స్టడీ భవిష్యత్తు నేను జాబ్ కోసం సిద్ధపడి జాబ్ చేర్చుకునే ప్రియుడిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. అవేమని కూడా వీటికి పూర్తి అయ్యేటకు నీ పరులకు కృప జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కడ ప్రియబిడ్డలు త్రొట్టిల్లకుండా కాపుదల పద్ధతితో ఉంచోని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. విశ్వాసులు కాక అవిశ్వాసులే ముందుకెళ్ళటకు ప్రియబిడ్డలు దీవించండి. అయినా ఎవరిని నమ్ముకోకుండా నిన్ను నమ్ముకునే కృపను వారికి దయచేయండి. సాతానుకు తంత్రాలు వచ్చిన ఆయన వందనాలు ప్రభా. లోకంలో సైతాను ఊపిలో చిక్కటానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి నాయన. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నీ కంచి కాపుదల భద్రత ప్రియుడికి దయచేయండి. ప్రియుడికి నేను మరి నీ చిత్తంలో సాక్షినైతే కట్టుకునే భాగ్యాన్ని అప్పుడు కూడా అనుగ్రహించిన ఆయన ప్రియుడిని ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థితిస్తున్నాను. మాకు కూడా మరి నాన్న పేరు మీద వస్తే అది నీ చిత్తం అయితే మార్గం సరళపరచండి. ఏదైనా నీ చిత్తమే దేవా.
నీ చిత్తమైతే మాకు ఇద్దరికి అప్పులు అనుగ్రహించండి, కట్టుకునే భాగ్యం ఉంటే అనుగ్రహించండి ప్రభా, నీకు వందనాలు. అది నీ చిత్తంలో ఉంటేనే దయచేయి దేవా. నీ చిత్తంలో ఉంటే మాకు ఏ విధమైన మార్గమును ఉంటుంది ప్రభా, అదే మీకు కనబడుతున్నాం. సహాయపడమని స్తుతిస్తున్నాను ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను దేవా. ఇదేదని కూడా మరి నేను హాస్పిటల్లో నాయన మామయ్య జాబ్ చూపిస్తున్నాడు, కనిపెట్టే కృపను కూడా దయచేయండి. ఓర్పు కలిగి దీవించుటకు సహాయపడండి ప్రభా, నీకు వందనాలు. రెడ్డిల్లకుండా తన పాదములు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ 3 నెలలు వరకు ఏదైనా చిన్నది చూసుకొని చేసుకునే కృపను కూడా దయచేయండి ప్రభా, సహాయపడండి. ఇంకా ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. నీ రాని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రియబిడ్డ శోధన నుండి కీడపాడండి, కాపాడండి. తన భర్త కుటుంబాన్ని రక్షణ లేని ప్రభా, ప్రియబిడ్డకు రక్షించండి, తన భర్తని రక్షించండి, తన కుటుంబం అత్త మామ ఆడపడుచులని రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తన భర్తకి మరి ఏదో అటెండర్ జాబ్ కోసం అప్లై చేశారు ప్రభా, ఈ విషయంలో కనిపెడుతున్నాడు ప్రభా. విషయంలో ప్రియుడికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇంటి అక్కరలు తీర్చండి నయనానికి వందనాలు. తనకిచ్చిన కుమారులను దీవించు నయనానికి వందనాలు. ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన రక్షణ లేని వారందరినీ రక్షించమని కోరుకుంటూ నల్లయ్య గ్రామాన్ని నా అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ రక్షించమని కోరుకుంటున్నాను అయ్యా. ఇంకా ప్రార్థిస్తున్న తమ్మునికి రైల్వేకి అప్లై చేస్తున్నాను ప్రభా. మరి ఇంటర్మీడియట్ బేసిక్తో తనకు అప్లికేషన్ ఫామ్ దేవా మరి దసరా అయిపోయాక నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిసింది. మరలా అప్లై చేయటకు ప్రీబిడ్ని దీవించండి ప్రభా, నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఏదే విడిపిడికి దాబులో నిలబెట్టి నేను గనపరుస్తున్నాను. ఇలా మా కుటుంబంలో 4 దేవా, మేము 4 జాబ్లో సెలెక్ట్ అవటకు ప్రియవిడులుగా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఆమరించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగును.